2 వారాలుగా మీడియా దృష్టిని ఆకర్షిస్తూ గత 3 నెలలుగా పాపంపేట ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి సమస్య మీ అందరికీ తెలిసిందే. 930 ఎకరాల పాపంపేట స్తోత్రియం అనంతపురం పట్టణాన్ని ఆనుకొని ఉన్నటువంటి గ్రామం ఇది. 1900 దశకంలో స్తోత్రియందారులకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ భూమిని అప్పజెప్పిన తర్వాత వారు అనేక మంది రైతులకు ఈ భూములు అమ్మడము, తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా ట్రాన్సాక్షన్స్ చేసి అమ్ముకోవడము, తర్వాత 1954లో ఇనామ్ అబాలిషన్ యాక్ట్ రావడము, దాని తర్వాత నెల్లూరు సెటిల్మెంట్ ఏర్పాటు చేయడము, ఒక అధికారిని ఏర్పాటు చేయడము. నెల్లూరు సెటిల్మెంట్ తెచ్చుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా దానిని అమ్ముకోవడము, లేదా ప్లాట్లుగా అమ్ముకోవడము, పొలంగా అమ్ముకోవడము, ఆ ప్రాంతంలో నగరము వెలియడము మీకు అందరికీ తెలిసిందే. దీనిపైన ఈ స్తోత్రియందారులకు సంబంధించినటువంటి వారసులు అనబడేవారు, ఇది ఎప్పుడో 70 సంవత్సరాల కింద సమస్య. ఇది 1980లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుకి వెళ్ళారు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుకి వెళ్ళి 106 సర్వే నంబర్, అనంతపురం పట్టణంలోని 106 సర్వే నంబర్ పైన ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు, ఎవిక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. 1986 నుంచి 2024 వరకు కూడా ఎవిక్షన్ జరగలేదు. గత ప్రభుత్వంలో మళ్ళీ కోర్టు నుంచి హైకోర్టుకు వెళ్ళి మా ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని వెళ్ళినటువంటి రాచూరి కిరణ్ అనే వ్యక్తి కోర్టు నుంచి డైరెక్షన్స్ ఇప్పించడం జరిగింది కలెక్టర్ గారికి. ఈ 106 సర్వే నంబర్లోని 2.5-3 ఎకరాలలో ఎవరైతే ఇళ్ల నిర్మాణం చేసుకున్నారో అవి డెమాలిష్ చేయమనేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కలెక్టర్ గారు వాస్తవ పరిస్థితులు గమనించి అధికారులతో సమావేశమై ఈ ప్రాంతంలో నివాసం ఉన్న వాళ్లకు హక్కుబద్ధంగానే వాళ్ళు ఉంటా ఉన్నారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు, కాబట్టి డెమాలిషన్ చేయడం కరెక్ట్ కాదని భావించినారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఇది ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ వచ్చిందో అది అనంతపూర్ టౌన్ లిమిట్స్లోని 106 సర్వే నంబర్కు మాత్రమే, పాపంపేట పొలంలోని 106 సర్వే నంబర్ కాదు అనేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోవడము, రెవెన్యూ అధికారులు హైకోర్టు ఇచ్చినటువంటి కంటెంప్ట్ ఆర్డర్కు కౌంటర్గా అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. దానితో హైకోర్టు జడ్జి గారు మిన్నకుండిపోయినారు. తర్వాత ఆయన రిటైర్డ్ అయినారు. దాని తర్వాత ఎటువంటి ప్రొసీడింగ్స్ జరగలే. ఆ రోజున్న కలెక్టర్ గారు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటే నేను, రెవెన్యూ యంత్రాంగము న్యాయం పక్షాన నిలబడినాం, ప్రజల పక్షాన నిలబడినాం. తర్వాత ప్రభుత్వం మారింది. ఇదే స్తోత్రియందారుల వారసులు అనబడేటువంటి వాళ్ళు పరిటాల సునీత బంధువులకు ఈ భూముల మీద హక్కు కల్పిస్తూ జీపీఓలు చేయడం జరిగింది. అదేవిధంగా 1986 ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ని ఇదే కలెక్టర్ గారు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా 14 ఇళ్లను డెమాలిష్ చేయడం జరిగింది, కూల్చివేయడం జరిగింది. అంటే ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వేరేస్ ఆ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ వచ్చింది అనంతపురం టౌన్లోని సర్వే నంబర్కి, పాపంపేటకు కాదు. మరి కళ్ళు మూసుకున్నారా కలెక్టర్ గారు? కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి పోలీస్ యంత్రాంగం? వారి రోదనలు అరణ్య రోదనలైనవి. ఎందుకంటే కలెక్టర్ గారు కానీ, రాప్తాడు నియోజకవర్గంలో భాగమైనటువంటి అనంతపురం రూరల్ మండల తహసీల్దార్ కానీ, ఇతర రెవెన్యూ అధికారులు కానీ
రూరల్ పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరి మీద ప్రభుత్వం నుంచి కానీ స్థానిక ఎమ్మెల్యే నుంచి కానీ ఎటువంటి వ్యతిరేకత రాలేదు. అంటే ఈ కూల్చివేతకు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడలే, నోరిప్పలే, కూల్చివేయకూడదు అని మాట్లాడలే. కనీసం కూల్చేసినాక పరామర్శ లేదు, దాని మీద ఒక ప్రెస్ మీట్ లేదు. మేము విమర్శ చేసినా కూడా దానికి వెనక్కి తిరిగి పలికింది లేదు. మరి స్థానికంగా ఉన్న ప్రజలంతా పరిటాల సునీత వాళ్లకు ఇక్కడ ఆసుపత్రి కట్టుకోవాలనే ఉద్దేశంతో కూల్చేసినారనేది ఆ ప్రాంతంలో ప్రచారం అయితే జరిగింది, జరుగుతూ ఉంది. అది అయిపోయిన తర్వాత ఈ రోజుకి వస్తే 296 ఎకరాలను రాచూరి కిరణ్ తదితరులు పరిటాల సునీత బంధువులు అంటే పరిటాల రవీంద్ర వారి అమ్మగారి స్వస్థలం సీర్పి కొట్టాలైతే ఆ సీర్పి కొట్టాల శ్రీరాములకి పరిటాల సునీత స్వగ్రామానికి సంబంధించినటువంటి గంగంపల్లి వెంకట చౌదరికి తదితరులకు జీపీఏ చేయడం జరిగింది. 3.5 ఎకరాల రిజిస్టర్డ్ జీపీఏ, 296 ఎకరాలు పెండింగ్ రిజిస్టర్డ్ జీపీఏ. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ బోర్డులు నాటినారు. ఈ సర్వే నంబర్లకు సంబంధించి మేము హక్కుదారులము, మాకు జీపీఏ ఉంది అని దాదాపు 40 ఖాళీ స్థలాల్లో బోర్డులు నాటినారు. ఇదే శ్రీరాములు అనే అతని దగ్గరుండి నాటించినాడు. ఎప్పుడైతే మేము ప్రెస్ మీట్ పెట్టినామో, దీని మీద మాట్లాడినామో, కలెక్టర్ గారిని కలిసామో, గ్రీవెన్సెల్లో ఆ రోజు అర్జీ ఇచ్చామో, కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేసామో, తర్వాత ఈ బోర్డును అదే శ్రీరాములు తొలగించుకొని ట్రాక్టర్లో ఆటోలు వేసుకొని పోతాని వీడియోస్ ఉన్నాయి. దాని తర్వాత మనం గమనించాల్సింది, ఇప్పుడు కొంతమందికి సంబంధించినటువంటి స్థలాలు ఇప్పటికే వాళ్ళ చేతనే డెమాలిష్ చేయించి మీరు రెగ్యులరైజ్ చేసుకోండి. నేను 30 లక్షలు ఒకరి దగ్గర తీసుకున్నారు, ఒక 10 సెంట్ల ఆసాం దగ్గర. ఇంకొక ప్లైవుడ్స్కి సంబంధించినటువంటి ఇంకో 19 సెంట్ల ఆసామీ దగ్గర నెగోషియేషన్ చేస్తున్నారు. ఈ డబ్బంతా కూడా ఈ ప్రాంతాన్ని గుత్తగా తీసుకున్నటువంటి పరిటాల సిద్ధార్థకే పోతుంది. పరిటాల సునీత కొడుకు ధర్మవరం, పెద్ద కొడుకు ధర్మవరం, చిన్న కొడుకు అనంతపురం రూరల్ మండలం ఇచ్చింది. అక్కడ అతనికి 500 కోట్లు టార్గెట్, ఇతనికి 500 కోట్లు టార్గెట్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రోకర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాత్రమే, వాళ్ళు ఏది ఖాళీ స్థలం ఉందో, ఎక్కడ ఖాళీ స్థలం ఉందో, దీన్ని ఏ విధంగా వాళ్ళని బెదిరించుకొని చేసుకోవచ్చో, ఎవరి దగ్గర రాబట్టవచ్చో ప్రతి ఒక్కటి ఆయనకు సలహాలు ఇస్తుంటారు. అదేవిధంగా అంతకుముందు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 2014-19లో ఇప్పుడు సీత పలుకులు పలుకుతున్నటువంటి పరిటాల సునీత గారు కానీ, ఈరోజు రాసినటువంటి ఈనాడు పత్రిక కానీ, మేము చట్టబద్ధంగానే పోతాము అన్నటువంటి కలెక్టర్ గారికి కానీ నేను చెప్తున్నా, 14-19లో ఇదే విధంగా విద్యారణ్య నగర్లో దాదాపు 300 ఇళ్ల నుంచి 6-7 కోట్ల రూపాయలు వసూలు చేసి తారా మసీదు ప్రాంతంలో ఆ బోర్డును పరిటాల రవీంద్ర కాలనీని బోర్డు వేయడం కూడా జరిగింది. ఎప్పుడు పరిటాల సునీత ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇక్కడ వసూళ్ళు కామన్. నీకు భూములు ఆక్రమించుకుంటారా పాపంపేట పొలంలో, లేదా క్రమబద్ధీకరణ పేరుతో డబ్బులు వసూలు చేస్తారా? మరి ఈరోజు కూడా విద్యారణ్య నగర్లో వీళ్ళు వసూలు చేసిన ఇళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు, చట్టబద్ధత లేదు ఈరోజు కూడా. మరి ఇటువంటి పరిస్థితుల్లో గత 3-4 రోజులుగా పాపంపేట గ్రామ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని కమిటీలు వేసుకొని లీగల్గా ఫైట్ చేయాలనేసి సిద్ధపడతా ఉన్నారు. ఈరోజు వారి ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, 296 ఎకరాలు ఈ ప్రాంతంలో దాదాపుగా 5-6 వేల ఇళ్ల నిర్మాణమైనటువంటి కాలనీలను ఏ విధంగా జీపీఏ చేస్తారు? రిజిస్ట్రార్కి జీపీఏ చేయాలా, రిజిస్ట్రేషన్ చేయాలన్నప్పుడు కనీసం దాని మీద ఉన్నటువంటి పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పత్రాలు కానీ ఏమైనా కానీ దాని చట్టబద్ధత కానీ చెక్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? కేవలము 1908లో ఇచ్చినటువంటి స్తోత్రియం కాగితాలను పెట్టుకొని రిజిస్ట్రేషన్లు చేస్తారా? మరి 1928లో డైక్లాట్లలో
మా పూర్వీకుల పేర్లతో ఉన్నటువంటి భూములన్నీ మాకు కూడా మీరు రిజిస్టర్లు చేస్తే 2000 ఎకరాలు మాకు కూడా రిజిస్టర్లు అవుతాయి. 2000 ఎకరాలు మాకు కూడా రిజిస్టర్లు అవుతాయి. దాని తర్వాత డైక్లాట్ తర్వాత కొన్ని పదుల సంఖ్యలో ట్రాన్సాక్షన్లు జరిగినాయి. ఈరోజు అనంతపురం ఆలమూరు జగనన్న కాలనీ దగ్గర ఉన్న భూములు కానీ, 4th టౌన్ పోలీస్ స్టేషన్ భూములు కానీ, ఇవన్నీ కూడా మా పూర్వీకుల పేరుతో ఉన్న భూములు. ఎప్పుడు 1928 తర్వాత వాళ్ళు డైక్లాట్ ఇచ్చిన తర్వాత కాలక్రమేణా వాళ్ళు అమ్ముకుంటూ పోయినారు అవి. మరి ఈరోజు పాత కాగితం తీసుకొచ్చి ఇదిగో డైక్లాట్ రిజిస్టర్ చేయమంటే చేస్తారా రిజిస్టర్ గారు మీరు? మరి స్తోత్రియం కాగితం తీసుకొని వస్తేనే చేస్తారా మీరు? స్తోత్రియం దారులు బాగా పరిష్కారాలు చేసుకున్న కాగితం తీసుకొస్తేనే చేస్తారా? మీ కళ్ళు కనపడడం లేదా? అక్కడ ఉన్నటువంటిది నగరం అని, అక్కడ వెలిసింది ఒక నగరం అని, అవి వ్యవసాయ భూములు కాదని. మరి ఈ సర్వేయరు, మండల సర్వేయరు, మండల విఆర్ఓలు 176 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తారు. 176 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తారు. పొజిషన్ సర్టిఫికేట్ అనేది 2 లేదా 3 సెంట్లు నివాసం ఉండడానికి ధృవీకరణ పత్రాలు, అవి నివేశన ధృవీకరణ పత్రాలు అంటారు. దానికి మాత్రమే ఇస్తారు. మరి ఈరోజు ఆ ప్రాంతంలో ఇక్కడ పాపంపేట విఆర్ఓ ఇచ్చినటువంటిది, అదేవిధంగా సర్వేయర్ ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్స్. ఈ పొజిషన్ సర్టిఫికేట్స్ పైన ఆర్టీఐ ద్వారా వివరణ కోరగా ఇవి మేము ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్స్ కాదు అని ఒక అధికారి, సర్వేయర్ ఏమి దాన్ని డినై చేయలే, విఆర్ఓ డినై చేస్తా ఉన్నాడు. ఇది ఫోర్జరీ సంతకము అని. మరి ఈ ఫోర్జరీ సంతకాలతో, తప్పుడు పత్రాలతో వీరు కలెక్టర్ గారి దగ్గరికి పోయి, కలెక్టర్ గారి దగ్గర కూర్చొని కాఫీ తాగి కలెక్టర్ గారితో గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు, ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నారు. మరి కలెక్టర్ గారు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? మీ నుండి న్యాయం ఆశించిన ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఇందులో ఈ జీపీఏ చేసుకున్నటువంటి శ్రీరాములు, వెంకట చౌదరి, మరి దీని వెనకాల ఉన్నటువంటి కొంతమంది సూత్రధారులు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు కలెక్టర్ గారు? మరి మేము సోమవారం రోజు దాదాపు 100 నుంచి 150 మంది ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబీకులను తీసుకెళ్ళి వ్యక్తిగతంగా ఒక్కొక్కటి గ్రీవెన్సీలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ పెట్టుకున్నటువంటి సందర్భంలో కలెక్టర్ గారికి వెళ్ళి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయ్యా కలెక్టర్ గారు, ఇది ఈ రోజున్న సమస్య కాదు, మొన్నటికి మొన్న మీరు 14 ఇళ్ళు కొట్టేశారు, ఆ భయం ఇంకా అక్కడ ఉంది, అది చూపించి మీ ఇల్లు కూడా కొట్టేస్తాం, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే అనేటువంటి పరిస్థితి ఉంది. ఖాళీ స్థలాల్లో బోర్డు నాటినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఖాళీ స్థలాలు మాకు అప్పజెప్పండి అనేటువంటి విధంగా వాళ్ళు కోర్టుకు ఇటువంటి తప్పుడు డాక్యుమెంట్లతో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మీకు దీన్ని క్షుణ్ణంగా వివరించాలంటే మాకు 10-15 నిమిషాల సమయం ఇవ్వండి కలెక్టర్ గారిని ఒక మాజీ శాసనసభ్యునిగా ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేసినటువంటి కృతజ్ఞతతో, విశ్వాసంతో నేను కలెక్టర్ గారిని అడిగితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. వీ విల్ గో అకార్డింగ్ టు బుక్స్ అన్నారు. ఏంటి ఇవేనా మీ బుక్స్? ఈరోజు కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈనాడు పేపర్లో రాసినారు ఏంటి, సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పారంటే కలెక్టర్ గారు ఇరు వర్గాలని. మరి ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము దిగజారేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు. వసూల పర్వం కొనసాగుతూ ఉంది. బోర్డులు వేసినది కనపడతా ఉన్నాయి. ఆ ప్రాంతంలో వెలిసిన బోర్డులన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ఇవన్నీ ఉండి జిల్లా కలెక్టర్గా ఈ జిల్లాలో ఈ విధంగా బోర్డులు వెలిసినాయి. ఈ జిల్లాలో మంచి చెడ్డ ప్రతి ఒక్క దానికి కూడా బాధ్యత తీసుకోవాల్సిన మీరు సివిల్ కోర్టుకు వెళ్ళమని చెప్తా ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ రాచూరి కుటుంబం ఏం చేస్తూ ఉంది? అక్కడ కాలనీలు వెలుస్తా అంటే నిద్రపోయినారా? విదేశాలకు పోయినారా? తీర్థయాత్రలో పోయినారా? హిమాలయాలు పోయినారా? ఇన్ని సంవత్సరాలుగా కాలనీలు వెలుస్తున్నాయి. వీళ్ళ పెద్దలు అమ్ముకున్నారు, వీళ్ళు అమ్ముకున్న తర్వాత కొన్న వాళ్ళు అమ్ముకున్నారు, మళ్ళీ వాళ్ళు అమ్ముకున్నారు, మళ్ళీ ఇల్లు కట్టుకున్న వాళ్ళు అమ్ముకున్నారు. బ్యాంకులు అప్పులు ఇచ్చినాయి. బ్యాంకులు అప్పులు ఇచ్చేటప్పటికి లీగల్ ఒపీనియన్ అడ్వకేట్స్ ఇచ్చినారు. ఆ లీగల్ ఒపీనియన్కు బేసు రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే కాకుండా
దీని పుట్టు పూర్వత్రాలు, ఈ ప్రాపర్టీ ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి లోన్ ఉంది. ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి దాని మదర్ డాక్యుమెంట్, పేరెంట్ డాక్యుమెంట్ ఏముంది, దానికి సంబంధించి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏముంది, దాని ఎక్కడి నుంచి వచ్చింది, వంశవృక్షాలతో పాటు జీనియాలజీ సర్టిఫికేట్స్తో పాటు ప్రతి ఒక్కటి కూడా ఇస్తేనే లీగల్ ఒపీనియన్ ఇస్తారు అడ్వకేట్స్. ఇవన్నీ చేసినాకనే బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. మరి ఈరోజు దాదాపుగా అక్కడున్న ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, అక్కడున్న వాళ్ళందరూ కూడా బ్యాంక్ లోన్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కలెక్టర్ గారు బాధ్యత తీసుకోకుండా, ఆల్రెడీ మీరు తప్పు చేశారు కలెక్టర్ గారు. మీరంటే నిన్న మొన్న వచ్చినారు, మీ ముందున్న కలెక్టర్ గారు మీ తప్పు చేసింది. 14 ఇళ్లను కూల్చివేయించడం అనేది మీరు చేసిన, ఈ ప్రభుత్వం చేసిన తప్పు. కలెక్టర్ గారు వెనకాల ఉన్నటువంటి పరిటాల సునీత చేసిన తప్పు. ఈరోజు పరిటాల సునీత బంధువులు జీపీఏ చేసుకొని ఈ 930 ఎకరాల్లో దాదాపు 10-15 వేల కుటుంబాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు భయాందోళన నెలకొన్నాయంటే, ఈరోజు వాళ్ళు నిద్రపోయే పరిస్థితి లేదంటే జోక్యం చేసుకోవాల్సింది ఇమీడియట్గా కలెక్టర్ గారే. మీరు తప్పించుకొనేసి మీరు అధికార పార్టీ ఒత్తిడితోనో, ఎమ్మెల్యేల మంత్రుల ఒత్తిడితోనో, లేదా పైన సీఎంఓ నుంచి ఒత్తిడి వచ్చో మీరు తప్పించుకుంటే అది కరెక్ట్ కాదు. మీరు సివిల్ కోర్టుకు మేము పోతాం. ఐఎమ్ టాకింగ్ టు యూ యాజ్ పర్ దిస్ ఈనాడు న్యూస్ వాట్ ఎవర్ దే హ్యావ్ రిటన్. దీన్ని బట్టి నేను మాట్లాడుతా ఉన్నా. ఇది ఈనాడు పత్రిక రాసింది, వాళ్ళ వర్షను, వెంకట కిరణ్ వర్షను. ఈ 550 ఎకరాలు పైమాసి నంబర్ 27లో 1952 డాక్యుమెంట్ ప్రకారము వారికి సంక్రమించినటువంటి భూమిలో 116 ఎకరాలు 14 మందికి విక్రయించారంట. మిగిలిన భూమిని హక్కు లేని వాళ్ళు అమ్ముకున్నారని రాశాడు. మరి నిద్రపోతాంటివా? 1957 నుంచి మీ తాత నిద్రపోయినాడా, మీ ముత్తాత నిద్రపోయినాడా, మీ నాయన నిద్రపోయినాడా? నువ్వు ఈరోజు వచ్చినావు. ఇదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇది ప్రయత్నం చేశారు. సుభాష్ రెడ్డి అనే వ్యక్తి తిరిగినాడు ఎమ్మెల్యేతో. ఎవరైనా మాట్లాడి ఒప్పించగలుగుతారా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో సోత్రియందారుల నుంచి రాపిస్తామని ఇంకా చాలామందే మాట్లాడినారు. మేము అగ్రిమెంట్లు రాయిస్తాము, వాళ్ళు చెప్పిన వాళ్ళ పేరుతో రిజిస్టర్లు చేయిస్తాము, మాకు 10 పైసలు మీకు 90 పైసలు, మీరు ఎమ్మెల్యేకి అంతా ఇచ్చుకోండి అని తిరిగినారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వాని దగ్గరికి ఇట్లా కాగితం తీసుకొని పోతే చేత్తో కొట్టడు, చేత్తో ముట్టడు అని వాళ్ళు ఎవరిని అతన్ని దరి చేరనీలా. అయితే 2014 నుంచి 19 వరకు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు డబ్బులు వసూలు చేసిన పరిటాల సునీత మళ్ళీ ఎమ్మెల్యే కావడంతో మళ్ళీ వాళ్ళకు ఆశలు చిగురించినాయి. మళ్ళీ వాళ్ళ బంధువులకు జీపీఏ చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ పుత్రరత్నం ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ రావడం, అతను సునీత ఎమ్మెల్యే కాగానే కొంత కలెక్షన్లు ఆ ప్రాంతంలో చేసినట్లుగా ప్రచారం కావడంతో మళ్ళీ వాళ్ళ దరిన చేరినారు. ఈరోజు ఈ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇది దేశము ఎన్నడూ చూడనటువంటి అతిపెద్ద భూ కబ్జా. 900 ఎకరాల ఒక నగరాన్ని కబ్జా చేసేటువంటి ఒక కుట్ర, ఒక ప్రయత్నం. ఇది ఒక పరిటాల సునీతతో సాధ్యమవుతుందని నేను అనుకోవడంలే. నారా లోకేష్ గారు, మీ శాసనసభ్యురాలు ఈ ప్రాంతంలో ఏం చేస్తా ఉన్నారో, ఈ ప్రాంతంలో ప్రజలు భయాందోళనలో ఉన్నా, వారెవరైనా ఆత్మహత్య చేసుకున్నా, ఈ ప్రాంతంలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా బాధ్యత వహించాల్సింది మీరే. మీరు దీన్ని సరిదిద్దండి. జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ గారు, మీరు దీన్ని సరిదిద్దండి. ఇక్కడ వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో, వ్యాలిడ్ ఎవిడెన్స్తో రిజిస్ట్రేషన్లు చేసుకుని నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలు, వాళ్ళందరికీ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. మీరు ఈరోజు ఖాళీగా ఉన్న స్థలాలు మాత్రం మాకు అప్పచెప్పండి అని వాళ్ళు అడుగుతుంటే ఈనాడు పత్రిక రాసింది. ఖాళీగా ఉన్న స్థలాలంటే మీరు కానీ, నేను కానీ, ఎవరైనా కానీ కొనుక్కొని ఇల్లు కట్టుకోకుండా ఫ్యూచర్ అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం, పిల్లల కోసం ఎత్తిపెట్టుకున్నటువంటి ఆ ఖాళీ స్థలాలనంటే అవి కూడా కొన్నటువంటివే, ట్రాన్సాక్షన్ జరిగింది, రిజిస్టర్డ్ ల్యాండ్సే. అవి అప్పచెప్పమండి, వేరే వద్దు, మేమేమి ఇల్లు కట్టుకున్న వాళ్ళ జోలికి రాము అని వీళ్ళు చెప్తే, ఈనాడులో వాళ్ళ వర్షాన్ని బయటికి తీసుకొస్తే విభజించు పాలించు, అక్కడ గుంపుగా ఏర్పడినటువంటి 5-6 వేల కుటుంబాలలో విభజించు పాలించు అనేటువంటి ఒక మంత్రం ఈనాడు ద్వారా ప్రయోగించి, దాంట్లో ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకే ఈ సమస్య, నివాసం ఉంటున్న వాళ్ళకి ఈ సమస్య కాదనేది ప్రచారం చేస్తూ, మరి ఈ ఒక కుట్రలో భాగమైనటువంటి ఈనాడు దినపత్రిక కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ, మీరు కానీ, లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరూ దీనికి
బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇళ్ళ నిర్మించుకున్న వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసింది మర్చిపోవద్దండి. ఇళ్ళ నిర్మించుకున్న వాళ్ళ దగ్గర నుంచి 6-7 కోట్ల రూపాయలు వసూలు చేసింది మర్చిపోవద్దండి. పరిటాల సునీత శాసనసభ్యురాలిగా నీవు నన్ను తిట్టడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. నువ్వు అధికారంలో ఉన్నావు, నేను కాదు. నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపే బాధ్యత నాది. ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. కానీ నువ్వే ఆ ప్రజల మీద, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ జీవితాల మీద నీ అధికారంతో బలవంతపు వసూళ్లతో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు మేము ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నాము. నీకు సంబంధం లేదు అన్నప్పుడు ఈ జీపీఏ రిజిస్టర్డ్ జీపీఏ రద్దుపరచమని అధికారిని అడిగాము, కలెక్టర్ గారిని అడిగాము. అది రద్దుపరచాలా? నీకు సంబంధం లేదు, మాకు దీనికి సంబంధం లేదు అన్నప్పుడు నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకోవాలా. నీ బంధువులే ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు, సిర్పికొట్టాల వాళ్ళు, గంగంపల్లి వాళ్ళే రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు, జీపీఏ చేసుకున్న వాళ్ళు, నువ్వు నోరెత్తి మాట్లాడాలా. 14 ఇండ్లు కూల్చినప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలే. ఇది మాకు సంబంధం లేదని నువ్వు మాట్లాడితే నీకు జీపీఏ చేసిన వాళ్ళ దగ్గర పల్సన్ అవుతావు. ఇది నాదే, నేను చూసుకుంటానని చెప్పుకుంటున్నావు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయంలో ప్రభుత్వము, కలెక్టర్ గారు, పరిటాల సునీత బాధిత కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చి రిజిస్టర్డ్ జీపీఏ రద్దుపరిచి ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యేదానికి మీరు ప్రయత్నం చేయకపోతే మేము ఉద్యమ రూపం తీసుకోవాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ రూపం తీసుకోవాల్సి వస్తుంది. పాపంపేటలో ఈ 900 ఎకరాల ఈ నగరాన్ని దాదాపు 15,000 కుటుంబాలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా తప్పనిసరిగా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. రాష్ట్రం దృష్టిని ఆకర్షించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మీరు పల్చనైనారు నియోజకవర్గంలో, రాష్ట్రంలో కూడా పల్చనయ్యేటువంటి పరిస్థితి చేసుకోవద్దని హితో పలుకుతున్నా. ఈ 930 ఎకరాల స్తోత్ర్యంలో వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నది జీపీఏ, పెండింగ్ రిజిస్టర్డ్ జీపీఏ చేసుకున్నది కలిపి 300 ఎకరాల్లో దాదాపుగా 6 నుంచి 7,000 ఇళ్ళు ఉన్నాయి. 6 నుంచి 7,000 ఇళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ఇల్లు, ఆ స్థలాలు, వాటి విలువ ఎంత లేదని 6-7 కోట్ల విలువ చేస్తుంది. అధికారులు సామాన్యుడు పోయి రిజిస్ట్రేషన్ ఆఫీసు పోతే వాళ్ళు కప్పం కట్టించుకొని చేయరు. పరిటాల సునీతకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ధర్మవరంలో కానీ, అనంతపురం నుంచి కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి శాసనసభ్యులకు డబ్బులు వెళ్ళేది రివాజు ఉంది. అటువంటి అధికారులు డబ్బు తీసుకొని ఏ పని చేయరు. అధికారులు డబ్బు తీసుకున్నారు, డబ్బు తీసుకోవడానికి కూడా పైనుంచి ఒత్తిడి ఉంది. పరిటాల సునీత బంధువులే రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఆమె ఎమ్మెల్యే, ఆమె నియోజకవర్గంలో ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీస్లో ఆమె పని చేయించదా? పరిటాల సునీత పాత్ర ఉంది. క్లియర్గా రిజిస్ట్రేషన్ చేయించడంలో కూడా పరిటాల సునీత పాత్ర ఉంది. లీగలైజ్ చేయడం కాదండి, మేము ఒత్తిడి పెంచుతున్నాం ప్రభుత్వం మీద. నారా లోకేష్ గారి పేరు ఎందుకు చెప్పామంటే ఒత్తిడి పెంచదలిచాము. ఇక్కడ జిల్లాలో మంత్రులు కళ్ళు మూసుకున్నా, ముఖ్యమంత్రి గారు కళ్ళు మూసుకున్నా, మరి లోకేష్ గారైనా కనీసం స్పందిస్తారనేసి ఒక ఆశాభావంతో మేము మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఒక వారం రోజుల సమయం ఇచ్చి ఫీల్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది. జనంతో ఒక ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. అధికారుల మీద నెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి తప్పు గత నెల రోజులుగా పబ్లిక్ దృష్టిలోకి మీడియా ద్వారా బయటకు వస్తున్నటువంటి విషయంలో, సెన్సిటివ్ ఇష్యూలో అధికారులు తప్పు చేసింటే ఈ పార్టీ సరిదిద్దుకునేవాళ్ళు. అధికారుల వెనుక బలమైన శక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడట్లేదు.